నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణ వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో బక్రీద్ పండుగ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నాగార్జున సాగర్లో 24 గేట్లు ఎత్తిన అధికారులు కనువిందు చేసే దృశ్యాలను చూసేందుకు తరలి వెళ్తున్న జనం వరద నీటిలో మునిగి పంట నష్టపోయిన రైతులు బాధిత రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చిన జెడ్పీ చైర్పర్సన్ సరిత వైద్యం వికటించి మృతి చెందిన యువతి న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు ఇక డీటెయిల్స్ చూస్తే కామారెడ్డి జిల్లా నస్రులాబాద్ మండలంలోని దుర్గి గ్రామ శివారులో గల సోమేశ్వర ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని సుపరిపాలన జరగాలని ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మంచిగా పంటలు పండాలని ఆ భగవంతుణ్ణి వేడుకున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా ఆలయాలకు ప్రభుత్వం దేవాదాయ శాఖ నిధుల ద్వారా ఈ ఆలయ అభివృద్ధికి 50 లక్షల రూపాయలు కూడా మంజూరు చేసిందని స్పీకర్ పోచారం తెలిపారు. శ్రావణ సోమవారం నాడు పరమేశ్వర ఆలయం కాబట్టి ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఆ క్రమంలోనే నేను కూడా ఈరోజు సోమలింగేశ్వర ఆలయానికి ఆ పరమేశ్వరుని వేడుకోవడానికి ఇక్కడికి వచ్చాము. కాబట్టి ఆ భగవంతుణ్ణి ఈ సంవత్సరం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, సుపరిపాలన ప్రజలు దొరకాలి, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, మంచి పంటలు పండాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటా ఉన్నాం. అదేవిధంగా మన ప్రాంతంలో ఆలయాలకు ప్రభుత్వం దేవాదాయ శాఖ ద్వారా నిధులు మంజూరు చేస్తుంది. దీనికి 50 లక్షల రూపాయలు కూడా మంజూరైనాయి. ఈ చుట్టుముట్టు ప్రాకారాన్ని పునర్నిర్మాణం చేసి పైన స్లాబ్ వేసి కింద గ్రానైట్తో ఫ్లోరింగ్ చేసి ఆలయ ప్రాంగణంలో మొత్తం కూడా గ్రానైట్తో ఫ్లోరింగ్ చేసి ఆ గుండాన్ని కూడా శుద్ధి చేస్తాం. 50 లక్షల రూపాయలకు ఇంకేమైనా మించితే కూడా దాన్ని భరించుకొని ఆ పనులన్నీ పూర్తి చేసుకుంటాం. ఆలయం ముందట టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ఒక కళ్యాణ మంటపము, స్నానం గదులు, మరుగుదొడ్లు కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. త్వరలోనే ఇక్కడ భక్తులకు నీటి సౌకర్యం, వసతి సౌకర్యం, ఈ సౌకర్యాలను కూడా ఈ ఆలయ వద్ద సమకూరుస్తూ ఉన్నాం. ఇక బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఈద్గా వద్ద ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులకు తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో అన్ని మతాల వారు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన కోరారు. ओके बेटर गाड़ी में सदा उधर जाओ यो श्रीकांत अंदर ले लो थोड़ा वो साइड में फोटो ले जैसा चलो ये रात 10 बजे आज पूरे हिंदुस्तान में बल्कि पूरे मुल्क में आज बकरीद का ईद मना जा रहा है. करोड़ों लोग ईदगाह पे आके नमाज पढ़ते हैं. अभी यहाँ बांसवाड़े के अंदर हमारे अक़लियत भाई लोग
ईदगाह पे नमाज पढ़ के बाहर आए। इस मौके पे सारे मुस्लिम भाई बहनों को, बुजुर्गों को मैं ये बकरीद का ईद एक कुर्बानी का ईद है, ये बहुत बड़ा ईद है। इस मौके पे सारे मेरे भाई बहनों को बकरीद ईद का मुबारकबाद पेश करता हूँ। मैं आज खास तौर से ये ईद के वास्ते हैदराबाद से आया। हमेशा यहाँ हज़ारों तादाद में हमारे मुस्लिम भाई ईदगाह पे आके नमाज पढ़ते हैं, उनको मुबारकबाद पेश करने के वास्ते यहाँ पे आया हूँ। ये दुआ एक किसी इंसान के वास्ते दुआ नहीं है, पूरा दुनिया के वास्ते, अमन के वास्ते ये दुआ पढ़ते हैं। अल्लाह मियाँ कबूल भी करते हैं। आज एक तरफ मुस्लिम भाई मस्जिदों में दुआ पढ़े, हिंदू भाई मंदिरों में दुआ पूजा करे बरसात के वास्ते। ये दुआ का नतीजा है आज बरसात भी अच्छी हो रही है। जब बरसात अच्छी होंगी सारी दुनिया अच्छी रहेगी, फसल अच्छे रहेंगे, आवाम खुशहाल रहेंगे। यही समझ के हमारे मुस्लिम भाई लोग तेलंगाना रियासत में बहुत जगह मस्जिदों में नमाज भी पढ़े। उसका नतीजा है आज अल्लाह मियाँ अच्छी बरसात दे रहे हैं, अच्छे फसल बिकने वाले हैं। सिर्फ मुस्लिम भाइयों के नहीं होता, ये पूरी तेलंगाना रियासत के लोगों का ईद है। ये तेलंगाना सरकार आने के बाद या रमज़ान ईद हो, या क्रिसमस ईद हो, या दसरा हो, बकरीद हो, सरकार के ईद के तौर से मना जाता है। इस मौके पे और एक बार हमारे तेलंगाना रियासत के पूरे हमारे मुस्लिम भाई बहनों को, बुजुर्गों को, हिंदुस्तान के कोने कोने में रहने वाले हमारे भाई बहनों को, दुनिया में रहने वाले हमारे मुस्लिम भाई बहनों को, बुजुर्गों को इस बकरीद ईद का मुबारकबाद पेश करता हूँ। ఇక నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని సాలూరు గ్రామంలో బక్రీద్ పండుగ ఘనంగా నిర్వహించారు. ఖుత్బా వద్ద తమ మత గురువుతో ప్రత్యేక నమాజులు చేసి చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరినొకరు కలిసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మజాహిద్ సదరు పండుగ ప్రత్యేకతను సాలూరు గ్రామ ముస్లిం సోదరులకు తెలిపారు. ఆ తర్వాత ముస్లిం సోదరులు అందరూ కలిసి కట్టుగా వెళ్లి రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ బుద్దె రాజేశ్వర్, ఉప సర్పంచ్ సుడ్డే సాయిలు మరియు గ్రామ పెద్దలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ బుద్దె రాజేశ్వర్ మాట్లాడుతూ కుల మత భేదాలు లేకుండా అందరూ కలిసి కట్టుగా ఉండాలని గ్రామ ప్రజలకు మరియు ముస్లిం సోదరులకు బోధన్ ఎమ్మెల్యే షకీల్ కి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు బక్రీద్ పండుగ సందర్భంగా మైనార్టీ సోదరులకు నేను ప్రత్యేకంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మొహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు ఈరోజు శాంతి చేకూరాలని, అందరూ కూడా మరి సమాజంలో కలిసిమెలిసి ఉండాలని చెప్పని ఒక బక్రీద్ పండుగ అనేది అందరికీ సంబంధించిన పండుగ. ఈరోజు మైనార్టీలు కానీ, ఇటు ముస్లింలు కానీ, ఇటు హిందువులు కానీ బాయ్ అనుకుంటూ ఈరోజు పండుగ వాతావరణంలో శుభాకాంక్షలు తెలపడం జరిగింది. నేను కూడా వారందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి వాళ్ళ కుటుంబ సభ్యులకు, వారికి, గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి, కైతక్క గారికి, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. మరి సమాజంలో మంచి చెడు అనే రెండు ఉంటాయి కాబట్టి చెడు దూరం ఉండాలి, మంచి దగ్గర ఉండాలి, సమాజంలో మంచి కోరుకోవాలని చెప్పి కోరుకున్న వ్యక్తి మొహమ్మద్ ప్రవక్త గారు. ఈరోజు ఈ పండుగ సందర్భంగా వారికి ఏదైతే ఆయన అడుగుజాడలో నడిచి మనమందరం కూడా కలిసిమెలిసి ఉండి సమాజంలో ముందుకు పోవాల్సిందిగా నేను कोरता हूं। ये फरिश्तों तुम्हारी जुबान बंद हो जाएगी। देखो मेरा खलील अगर जिससे भी मोहब्बत करता है मेरे सिवा, तो जब मेरी मोहब्बत उसे याद आएगी और जब मेरा हुक्म होगा तो फिर वो देखो कि मेरी बारगाह में मेरे नाम पर आकर वो अपनी
वो कुर्बानी पेश कर रहा है कि नहीं कर रहा है वो देखो। तो वही हुआ था कि हजरत इब्राहिम अलैहिस्सलाम को हुक्म हुआ कि बेटे की कुर्बानी पेश करो। बेटे की कुर्बानी करके और आए दुनिया तक क़यामत तक के लिए निशानी जाहिर रहेगी और हमेशा हम ये कुर्बानी अल्लाह के खलील की सुन्नत को हम अदा करते रहेंगे। दुनिया में जहाँ कहीं भी जो मुसलमान है वो ये सुन्नत को जिंदा करता रहेगा। अल्लाह के पाक माल में से दिए हुए में से हम अल्लाह की बारगाह में वो कुर्बानी पेश करते हैं और करेंगे। अल्लाह की मोहब्बत में उसकी हम कुर्बानी करें और खून और गोश्त अल्लाह की बारगाह में वो पहुंचता नहीं है, लेकिन उसका सिला अल्लाह ताला हमें ऐसा अता फरमाता है कि इसका सिला क़यामत के दिन जिस जानवर को हम ज़बह कर रहे हैं वो जानवर हमारे लिए पुल सिरात पे वो रास्ते पे हमको उस पर सवार होकर पुल सिरात को पार करना है। ये तरीक़ा हमारे इस्लाम का है कि ये जो कुर्बानी पेश की गई है और जो शुरू इस्लाम के बाद से बीच में जो हुआ शुरू इस्लाम से कि हज़रत इब्राहिम तो अल्लाह के खलील हैं और उनको ये फरिश्तों ने ये आवाज़ लगाई कि अल्लाह तू तो कहता है कि मेरा खलील मेरे से किसी की मोहब्बत दुनिया में नहीं करता है, लेकिन मैं उसके बरक्स देख रहा हूँ। फरिश्तों ने अर्ज़ किया अल्लाह की बारगाह में। तरह बकरीद की ईद खुशी के तौर पे पूरे माइनॉरिटीज मिलजुल के ईद के मौके पे पूरे लोग मिलजुल के कर लिए यहाँ पे। और यहाँ पे माइनॉरिटीज मुस्लिम भाई नमाज अदा होने के बाद और हमारे हिंदू भाई भी हमारा इंतज़ार कर रहे हैं वहाँ पे। वो लोग भी ईद की खुशी मिलने के लिए मुबारकबाद देने के लिए हर साल यहाँ पे हिंदू और मुस्लिम हर ईद को मिलजुल के ईद करते हैं। ఇక నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 24 గేట్లను అధికారులు ఎత్తివేశారు. భారీగా ఇన్ఫ్లో ఉండడంతో అన్ని గేట్లు ఎత్తివేశారు. సాగర్ పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇవాళ రాత్రికి పులిచింతల ప్రాజెక్ట్ నిండనుంది. నాగార్జున సాగర్ కు రికార్డు స్థాయిలో వరద నీరు చేరింది. సాగర్ కు భారీగా వరద రావడం 2009 తర్వాత ఇదే తొలిసారి. ఇన్ఫ్లో 8,20,000 క్యూసెక్కులు, పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు, ప్రస్తుతం 556 అడుగులుగా ఉంది. పూర్తి సామర్థ్యం 312 టీఎంసీలు, ప్రస్తుతం 223 టీఎంసీలుగా ఉంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టు డ్యాం 10 గేట్లను 42 అడుగుల మేరకు తేవడంతో కృష్ణమ్మ అందాలను తిలకించేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో శ్రీశైలానికి తరలివచ్చారు. తెలంగాణ రాష్ట్రం నుండి భక్తులు అధిక సంఖ్యలో వాహనాల్లో తరలి రావడంతో శ్రీశైలం డ్యాం వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. వరుస సెలవు దినాలు కావడంతో పర్యాటకులు వేల సంఖ్యలో శ్రీశైలానికి తరలివచ్చారు. ప్రస్తుతం శ్రీశైలంలోకి 8,62,000 క్యూసెక్కుల ప్రవాహం వస్తుంది. ఎగువ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 7 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని కిందకు వదిలారు. ఆ నీటిని యథార్థంగా జూరాల నుంచి కిందికి వదులుతున్నారు. ఇక వరద నీట మునిగిన పంట పొలాల రైతులకు బాసటగా నిలుస్తామన్నారు జెడ్పీ చైర్పర్సన్ సరిత. గద్వాల మండల పరిధిలోని రేకులపల్లి, బీరెల్లి వరద నీటిలో మునిగిన పంట పొలాలను జెడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్య పరిశీలించారు. జూరాల నుండి వరద కారణం వల్ల మా పంట పొలాలు వరదలో కొట్టుకుపోవడంతో ప్రభుత్వం తరపున నష్టపరిహారం వచ్చే విధంగా కృషి చేస్తామని జెడ్పీ చైర్మన్ రైతులకు తెలిపారు. ఎకరాల వరకు నీళ్లతో మునిగిపోయిందని పంట పొలాలు ప్రజలందరూ బాధపడుతున్నారు. చాలా మంది కంటతడి పెడుతున్నారు. వాళ్ళ కష్టం అంతా నీటి పాలవుతుంది కాబట్టి వాళ్ళు కంటతడి పట్టడంలో సంశయం ఏం లేదు. కాకపోతే మేము తప్పకుండా మా ప్రభుత్వంతో కేసీఆర్ గారితో ఈ విషయం గురించి చర్చ తీసుకెళ్తాము. అతి త్వరలోనే మీకు వీలైనంత వరకు దీనికి ఒక పరిష్కారం తీసుకురావడానికి మేము ఎంత కష్టపడాలో అంత కష్టపడి మీకు న్యాయం చేయగలమని చేస్తామని మీకు ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ వరద నీరు ఇంతవరకు వస్తుంది, ఎంత వస్తుంది అన్నది అది ఎవరి చేతిలో లేని విషయం. అది ప్రకృతి ధర్మం కాబట్టి దానికి ఎవరు ఏం చేయలేరు. కాకపోతే మీకు చెందాల్సిన న్యాయం ఏదో అది మేము మీకు చెందిస్తామని మేము మీకు అందరికి తెలియజేసుకున్నాను. ఈ గ్రామ ప్రజలు కొంచెం నిరుత్సాహపడకుండా మనం ఒక దారిలో ప్రభుత్వం వరకు మన ఇబ్బందులు తీసుకెళ్తాము. వాళ్ళు తప్పకుండా మనకి పరిష్కారం చూపిస్తారని నేను మీ అందరికీ తెలియజేసుకుంటాను. బ్యాక్వాటర్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం.
ఆ ఇబ్బందులను తొలగించమని మేము జరుగుతామని అడిగితే అసలు పట్టించుకోవడం లేదు. మాకు నష్టపరిహారం ఇస్తామంటారు పంటకు, అది కూడా చెల్లించరు. ఈ ఒక 6 సంవత్సరాల నుంచి ఇస్తామని లేవల్ చెప్పమంటే లేవల్ చెప్పరు. ఈరోజు ఇంతకుముందు ఉండే అధికారులు పాత 303 లెవెల్ వరకు వచ్చింది, కానీ ఇంకా మరి ఫ్లడ్ వస్తే 305 వరకు కూడా రావచ్చు. దీన్ని మాకు 305 వరకు సాగు చేయాలని మా రైతులు విజ్ఞప్తి. ఇక హైదరాబాద్ మెహదీపట్నం డివిజన్ అధ్యక్షుడు నటరాజ్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. మెహదీపట్నం డివిజన్ శాంతినగర్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్టేట్ జనరల్ సెక్రటరీ మెంబర్, షిప్ డ్రైవర్ ఇన్ఛార్జ్ జహాంగీర్ పాషా, నాంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆనంద్ కుమార్ గౌడ్ విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి మన అన్న నాంపల్లి ఇన్ఛార్జ్ ఆనంద్ నాంపల్లి కాన్స్టిట్యూన్సీ. ఎందుకంటే మన పార్లమెంట్ ఎలక్షన్లలో 70,000 మెజార్టీ అంటే పార్టీ దృష్టిలో కూడా ఈ నాంపల్లి కాన్స్టిట్యూన్సీ చేసే కష్టం కానీ మన పార్టీ మీద ఆదరించినటువంటి తీరు కానీ పార్టీ గుర్తించి ఈ కాన్స్టిట్యూన్సీలో ఖచ్చితంగా మనం మన కార్యకర్తలను వదిలిపెట్టేసి మన కార్యకర్తలను మంచిగా వాళ్ళకు కూడా చేదోడు వాదోడు అన్ని రకాలు ఉంటుందాం అని మళ్ళొకసారి సభ్యత్వం ఈ డివిజన్లో మన నట్లాసులు పోయి మళ్ళొకసారి బరువు అంటే మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం అన్ని రకాలుగా చూస్తున్నాం. ప్రభుత్వం చూస్తే 5 సంవత్సరాలు పోయింది, మళ్ళొకసారి ముఖ్యమంత్రి చేసి ఇప్పుడు మహిళలకు కానీ లేకపోతే వాళ్ళ మనకి ఏ దానికి చూసినా కానీ మనకు వెసులుబాటు సమైక్య ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడు చాలా లాభాలు మనకు చేకూరుతున్నాయి. ఇప్పుడు ప్రాంతీయత్వం మనకు లేకుండా కానీ మనం అందరూ కూడా అన్నదానం లేకుండా అక్కడ ఆంధ్ర సూర్యులు ఉంటే మనం అంతా కలుపుకొని పోయే పరిస్థితి మన దగ్గర ఉన్నది కాబట్టి మనందరినీ కలుపుకొని పోవాలి. తద్వారా మనకి ఏమవుతుంది అంటే మనకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు మనకు వస్తుంది. దాంతో మీరు చేసే కష్టం అలాగే నటరాజు వస్తుంది, అలాగే నటరాజు చేసిన పని ఆనందానికి వస్తుంది, ఆనందాన్ని చేసినటువంటి పార్టీకి మంచిది. తద్వారా మన మీద ఒక మంచి ఇంప్రెషన్ ఉంటుంది. మీకు ఏ సమస్య వచ్చినా కానీ ఆదుకునేటట్టు అతను రాత్రి కూడా ఆదుకునేటట్టుగా మీకు వచ్చేసి వాళ్ళు ఏ సమస్యలు తీసుకునేటట్టుగా మనం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు సభ్యత కార్యక్రమం నడుస్తుంది. సభ్యత కార్యక్రమంలో లాభం ఏంటి అంటే మనం ముఖ్యమంత్రి గారు కలిసి ఓటేస్తున్నాం, వదిలిపెట్టేసేస్తాం. అంటే ఈ మెంబర్షిప్ ద్వారా ఏమైపోతుందంటే ఆయన ఓటేస్తున్నాం, ఆయన పార్టీలో చేరుకున్నాం, మనం సభ్యత్వం తీసుకున్నాం. రెండో లాభం ఏమిటి అంటే ఒక యాక్సిడెంటల్ పాలసీ, ఒక ప్రమాదవశాత్తు రోడ్డు యాక్సిడెంట్ అయ్యి ఒక 2 లక్షల బీమా ఉంది. అంటే రాష్ట్రంలో ఏ పార్టీ చేయనటువంటి పని మన ముఖ్యమంత్రి గారు మన కోసం చేసింది. ఇక నిజామాబాద్ జిల్లా చరిత్రలోనే ఎంతో పేరుగాంచిన బాపూజీ బచ్చన్ ఆలయం రానున్న రోజుల్లో విద్యార్థుల కొరకు మరియు వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కొరకు అన్ని రకాల పుస్తకాలు జిల్లా వాసుల కోసం అందుబాటులో ఉంచుతామని, కుల మతాలకు భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలకు అవసరమయ్యే పుస్తకాలు తీసుకువచ్చి జిల్లా చరిత్రలోనే ఈ గ్రంథాలయాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు భక్తవత్సలం నాయుడు పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బాపూజీ బచ్చన్ ఆలయంలో జరిగిన నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన భక్తవత్సలం నాయుడు మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర సాంకేతిక పుస్తకాలు జిల్లా ప్రజల కోసం ఈ గ్రంథాలయంలో అందుబాటులోకి తెస్తామని ఆయన అన్నారు. తనపై నమ్మకంతో పాత కార్యవర్గ మరియు ఇతర సభ్యులు తనను ఎన్నుకొని అధ్యక్షులుగా నిలబెట్టేందుకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రంథాలయం అంటే ఓ దేవాలయంతో సమానం అని, ఆ దేవాలయం మాదిరిగానే ఎంతో ఘన చరిత్ర కలిగిన బాపూజీ ఆలయాన్ని అంతే ఆదర్శంగా నిలుపుతామన్నారు. ఇక నారాయణపేట జిల్లా దాన్వాడ మండల కేంద్రంలో కొండాపూర్ గ్రామంలో SC/ST TTWR పాఠశాలలో స్పెషల్ టీం ఆగా ఖాన్ అకాడమీ తనిఖీ చేయడం జరిగింది. అక్కడ ఉన్న పాఠశాలలో 5 నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులను వారికి అందుతున్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యా బోధన సరైన రీతిలో ఉందా లేదా అని తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ రాజన్, పాఠశాల ప్రిన్సిపల్ జాన్ నాయక్, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Where recently we made an MOU with the Tribal Welfare Society
And the reason for the MOU is to help teachers in the tribal welfare schools to develop their competencies and their capacities in using English for the benefit of the students. We believe that as English is a global language, when the teachers are able to communicate in English with the students and develop the students' skills in communicating in English, then that gives them a great potential for success in their school, and the teacher who's come to train with us is actually doing such a good job. And we just went to the math class this morning and we found that the communication of the teacher is very good. There are areas where we're going to help him and other teachers like him to develop more in their communication. And as far as we're concerned, as a team from the academy, we are here to help not just teachers of English, but to help. మామూలుగా ఉన్నటువంటి ఈ గిరిజన గురుకులాలలో ఇంగ్లీష్ మీద ముఖ్యంగా విద్యార్థులలో ఇంగ్లీష్ అంతర్జాతీయ భాష కాబట్టి వీటి మీద పూర్తిగా అవగాహన కల్పించడానికి జీవనంలో ఒక అవగాహన అకాడమీ ఇది దేశంలోనే చాలా ప్రతిష్టాత్మకమైనటువంటిది. దాంట్లో ప్రతి ఒక్క సెలెక్టెడ్ స్కూల్స్ నుంచి ఒక 15 మంది టీచర్స్ని మన తెలంగాణ జిల్లా నుంచి ఎంచుకోవడం 25 మంది. అయితే దానికి అనుగుణంగానే అందరికీ తర్వాత మాకు కూడా ప్రిన్సిపల్స్ అందరికీ కూడా ఒకరోజు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. దాంట్లో పాఠశాలలో ఏ విధంగా ఈ ఇంగ్లీష్ అనేటువంటిది ఇంప్లిమెంట్ అవుతుందో దీనిలో కూడా మాట్లాడుతున్న విధానాన్ని బట్టి ఇంగ్లీష్ని ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది నా ముందుకి ఈ యొక్క బృందం సభ్యులు కూడా అవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే మేము కూడా మా ఉపాధ్యాయ మిత్రులు కానివ్వండి మా సిబ్బంది మొత్తం కూడా విద్యార్థులలో ఇంకా ఎక్కువగా డెవలప్ చేయడానికి కృషి చేస్తున్నాము. మళ్ళా ఇది ఈ రోజుతోటి అయిపోయేటువంటి ప్రోగ్రాం కాదు. ఈ 2019-20 విద్యా సంవత్సరంలోనూ ముందు కూడా ఇప్పటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ బృందం కూడా మళ్ళా ఇంకొకసారి ఈరోజే కాకుండా నెలకు ఒకసారి ఖచ్చితంగా పాఠశాల సందర్శించి ఏ విధంగా ఇంగ్లీష్ డెవలప్ అవుతుందో ఇదంతా కూడా మా రాజధాని సెక్రటరీ గారికి తెలియజేస్తుందని అనుకుంటున్నాను. ముందు కూడా మా బృందం కూడా అందరూ కూడా శాశక్తుల విద్యార్థులలో ఇంగ్లీష్ని ఇంకా బాగా రావడానికి ఇంకా బాగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక వైద్యం వికటించి ఇంటర్ విద్యార్థిని మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన మౌనిక అనే విద్యార్థిని వెంట్రుకలు పెరగడం లేదంటూ స్థానిక పల్లవి పాలీక్లినిక్ లో స్పెషలిస్ట్ డాక్టర్ శరత్ చంద్ర దగ్గర ఏప్రిల్ నెలలో హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్ తీసుకుంది. 3 రోజులకే మందు వికటించి తలపై వాపు రావడంతో క్లినిక్ చెందిన మెడికల్ షాపులో మందులు మార్చి ఇచ్చారు. ఆ మందులు కూడా వికటించి తలపై బొబ్బలు వచ్చాయి. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు క్లినిక్ లో విచారిస్తే నిర్లక్ష్యంగా వ్యవహరించారు. తలపై వచ్చిన బొబ్బలు శరీరం అంతా వ్యాపించి విద్యార్థిని పరిస్థితి విషమించడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. నెల రోజుల ట్రీట్మెంట్ తర్వాత కర్నూలు ఆసుపత్రి వైద్యులు చేతులెత్తేశారు. తమ వల్ల కాదంటూ మౌనికను తీసుకెళ్లాలని సలహా ఇచ్చారు. గత్యంతరం లేక కుటుంబ సభ్యులు బాలికను ఇంటికి తీసుకువచ్చారు. క్లినిక్ చుట్టూ తిరిగినా స్పందన లేకపోవడంతో మౌనిక ఆరోగ్యం రోజురోజుకు క్షీణించింది. నిన్న సాయంత్రం ఆరోగ్యం విషమించడంతో మౌనిక మృతి చెందింది. డాక్టర్ శరత్ చంద్ర ఇచ్చిన మందులు వికటించి తమ కూతురు మరణించిందని కుటుంబ సభ్యులు బంధువులు క్లినిక్ ముందు ఆందోళనకు దిగారు. క్లినిక్ సిబ్బంది క్లినిక్ మూసి పరారయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ముందు బాలిక దహన కార్యక్రమం చేయండి అన్నట్లు సమాచారం ఇచ్చారు. పోలీసులు సూచనలతో కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు. డాక్టర్ పై క్లినిక్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మిగనూరులో క్లినిక్లు పుట్టగొడుగుల్లా విస్తరించాయి. ఇక్కడ వారానికో రోజు కర్నూలు నుండి స్పెషలిస్ట్ వస్తుంటారు. అయితే డాక్టర్ వెళ్ళిన తర్వాత ఏమైనా జరిగితే చూసే వాళ్ళు ఉండరు. మళ్ళీ వారం రోజులు ఆగాల్సిందే. నా పేరు కే నరసన్న, ఎమ్మిగనూరే. నా బిడ్డ కొద్దిగా ఎంట్రుకలు జుట్టు కొద్దిగా చిన్నగా ఉండదు, ఇంకా పెరగాల అంటానంటే నేను సార్ని అడిగితే నన్ను చూస్తానన్నప్పుడు అప్పుడు ఓపు రాపించుకొని మెడిసిన్ అన్నాం. ఇక్కడ వాడిసినాక 3 ఫూట్లు మింగింటే కాలుమాకు మాసేది నా బిడ్డకి. మింగినాక వాసినాక మరి డాక్టర్ దగ్గరకు వస్తే ఈ డాక్టర్ సార్ లేకుండే మెడికల్ షాప్ ఆయన ఒక 2 గుళికలు 2 ఫూట్లకి ఇచ్చి
ఇది బాగా అవుతుంది పో సార్ వచ్చినాక చూపిస్తామంటానని ఇది చేశా. మరి పిల్లకి ఇదైతే జ్వరముకి ఎరుతాను చూపించినాక మరి సీట్కి వచ్చినాక ఇది బాసినాక ఈ మెడిసిన్ రాసిచ్చా. ఈ మెడిసిన్ రాసినాక బొబ్బలు పై మొత్తం నీరు గారా ఈ మెడిసిన్ తిన్నాకే. అంతే జరిగిన విషయం. అప్పటి నుంచి మరి వచ్చినాను, ఏం సార్ నా బిడ్డకు అట్లయిదా, నువ్వు సార్ వాళ్ళు రమ్మంటారు కర్నూలు పెద్ద ఆసుపత్రికి అంటే, నన్ను స్టేషన్లో నన్ను పెట్టుకుపో ఏడని పెట్టుకుపో, నన్ను రాను ఈ పొద్దు వేసినాక రేపు చూస్తావా నేను ఇంకో ఆయన వచ్చా నాన్నగాను కాదు అందరూ ఉంటాం ఇక్కడ ఇట్లే ఆ పొద్దుగానే గుంపు కూడేమే అంటానని లేకపో మారిపోయినాక ఇది చేసుకో ఈ సీటు తెమ్మన్రి. ఈ సీటు తీసుకొని ఇంకో పరతో నా బిడ్డకు అట్లా హాస్పిటల్కి తిరుక్కుంటాను. ఇంకో నాడు సార్ వచ్చాడంటే ఆ సార్ వచ్చినాడు రాపు అండ్రి ఈ సార్నే. మరి ఆ ఎప్పుడు నాడు అడిగితే 11 నుంచి అదే బండి వేసుకునే మనం ఏం చేస్తాం, ఆ పొద్దు ఇచ్చింటారు ఆ సార్ ఉంటాడు మామ ఉంటాం ఇంకో పారు మాట్లాడదామని. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు చనిపోయింది పాప ఎప్పుడు? నిన్న సాయంత్రం 3 గంటలకి గౌడప్ప ఆసుపత్రిలో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో బక్రీద్ పండుగ. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. నాగార్జున సాగర్ లో 24 గేట్లు ఎత్తిన అధికారులు. కనువిందు చేసే దృశ్యాలను చూసేందుకు తరలి వెళ్తున్న జనం. వరద నీటిలో మునిగి పంట నష్టపోయిన రైతులు. బాధిత రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చిన జడ్పీ చైర్పర్సన్ సరిత. వైద్యం వికటించి మృతి చెందిన యువతి. న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.